మాట్లాడదాం కార్తిక్ గారు, మాట్లాడదాం. సుధాకర్ గారు ఉన్నారు, సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు, దాదాపు పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మనకున్న అప్డేట్ ప్రకారం సుమారుగా 30 కిలోమీటర్లకు పైగా పాక్ సైన్యాన్ని వెనక్కి నెట్టినట్టు తెలుస్తోంది ఇండియన్ ఆర్మీ. మరోపక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అరెస్ట్. ఇవన్నీ చూస్తుంటే గతంలో అంటే ఏదైతే సరిహద్దుని మనం పీఓకేని ఆక్రమించుకున్నారో అక్రమంగా, అది మళ్ళీ భారత్ ఆధీనంలోకి రాబోతుందా? ఏం మాట్లాడతారు ఈ దాడులకు సంబంధించి కూడా? ముందుగా మన ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ, మన ప్రేక్షకులకి మన భారత సైనికులు చేసిన విజయం పట్ల ముందుగా వారి అందరికీ శాల్యూట్ అండి. ఒక అద్భుతమైన పరాక్రమాన్ని చూపెట్టారు. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగానే ఒక బాధలో పడిపోయారు. ఒక అమాయకుల్ని చంపడం అనేది వారిని వాళ్ళు ఏమంటే మొత్తం భారతదేశాన్ని 2 ముక్కలు చేయొచ్చు, మతం పేరు మీద చిచ్చు పెట్టి 2 ముక్కలు చేసి అట్లా అడగటం వల్ల ఇంటర్నల్గా ఫైట్ వస్తుంది, మతాల మీద చిచ్చు రేగుతుంది అనుకున్నారు. కానీ జరగలేదు. అది భారతదేశం మొత్తం యూనిటీగా నిలబడింది. నిజంగా ఈ సమస్య వచ్చేటప్పటికి అందరు నిలబడ్డారు అద్భుతంగా. అన్ని పార్టీలు కూడా ఒకే పక్షంగా చెప్పారు, దీనికి రిటాలియేషన్ కావాల్సిందే అన్నారు. సరే కొద్దిగా అటు ఇటు అయినా కానీ అద్భుతమైన దాంతో ఒక 9 ప్రాంతాల్లో అంటే ఒక మన సివిలియన్స్కి ఏం కాకుండా అటాక్ చేయడం అనేది చాలా అద్భుతంగా జరిగింది. మనమేమి వాళ్ళ మీద సైనికుల మీద కానీ లేకపోతే ఇంకా సివిలియన్స్ మీద చేయలేదు. టెర్రరిస్టు సెంటర్స్ని మాత్రమే, ఎట్లాగే జైసే మహమ్మద్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళది కానీ మునీర్ మసూద్ అఫ్జర్ కానీ వీరే ఏదైతే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల మీద టార్గెట్ చేయడమే జరిగింది. నేను మొన్న కూడా మళ్ళీ చూశాను, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ మేము 5 జెట్ ప్లేన్ కొట్టేశాము, అది వెళ్ళి ఇక్కడ పాకిస్తాన్లో పడ్డాయి, ఇంకక్కడ పడ్డాయి, ఇక్కడ మనం చాలా చోట ఇరగొట్టాము లేకపోతే పట్టుకున్నామని చెప్పి అంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే వాడు ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నారు. మనం చేసింది చాలా క్లారిటీగా చేశాం. మళ్ళీ వాళ్ళు టెర్రరిస్టులు లేరంటూనే ఆ టెర్రరిస్టులు ఏదైతే వాటి జనాన్ని జరుగుతుంటే కనుక వాటికి వెళ్ళి అటెండ్ అవడం అనేది ఫ్లాగ్ కప్పుతున్నారు. వాటి మీద ఎంత నీచమైన దానికి దిగుతున్నారంటే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. పాకిస్తాన్ ఇంతకెందుకు దిగజారుతుందని చెప్పి. నాకేమి పాకిస్తాన్ మీద ఏమీ ప్రజల మీద ఏమీ లేదు, కానీ అక్కడ మిలిటరీ రూలు అక్కడ ఏంటంటే అక్కడ ఎప్పుడు దాంట్లో ఉండేదంతా కూడా మిలిటరీ రూలే. అక్కడ ప్రజల పాలన లేదు ఎప్పుడు కూడా మిలిటరీ రూలే నడుస్తూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మొత్తం ఆ పరిస్థితే అది. 30 సంవత్సరాలుగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఈరోజు భారతదేశాన్ని ఎందుకు ఇంత చేస్తున్నారన్నది అర్థం కాని విషయం. మనకి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా భారతదేశంలో ఏదో పద్ధతి చొరబాటు ఏమన్నట్టు మేము లేమంటారు. కానీ లక్కీలో మనకి 2008లో జరిగిన దాడిలో కసబ్ మనకి రెడ్ హ్యాండ్ దొరకడం వల్ల మాత్రమే వాళ్ళది టోటల్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకి అర్థమైంది. అక్కడ ప్రజలకి మనం ముందు పెట్టగలిగాం, దేశంలో ముందు పెట్టగలిగాం మనం. అది దాన్ని వాళ్ళు చేసేది. ఆ తర్వాతనే పాకిస్తాన్ని మనం ఐసోలేట్ చేయడంలో సక్సెస్ఫుల్గా జరిగాం. అంతకుముందు 1971లో కూడా యుద్ధం వస్తే కనుక మేము ఖబర్దార్ మేము చూపెట్టగలుగుతామని చెప్పి దేశాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ని మనం ఏర్పాటు చేయగలిగాం. కానీ శాంతియుతంగా చేస్తున్న దానికి కూడా పాకిస్తాన్ ఈరోజు కవ్వింపు చర్యలు పాల్గొనడమే నిజంగా బాధాకరమైన విషయం. దీనికి ముందు వరకు కూడా అమెరికా ఒత్తాసి ఇచ్చేది. అమెరికా ఆయుధాలు ఇప్పుడు వాడుతున్నారు. కానీ ప్రజెంట్ కండిషన్స్లో ఈరోజు దేశాలన్నీ కూడా దాదాపు పక్కనున్న ఇప్పుడు నేపాల్ కూడా నిన్న స్టేట్మెంట్ చూశాను నేను. వాళ్ళు మా భూభాగంగా వాడితే మాత్రం ఖబర్దార్ మేము ఊరుకోమని చెప్పి నేపాల్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని దేశాలు ఈరోజు భారత్ వైపు నిలబడ్డాయి. ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది అందరికీ అర్థమైంది. అక్కడ చాలా క్లారిటీగా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం చేశారన్న దాని మీద రిటాలియేషన్లో ఒక అద్భుతమైన ప్రక్రియ ఈరోజు తీసుకోవడం జరిగింది. దానికి భారత్ తీసుకున్న స్టాండు మన సైనికులు ఒక అద్భుతమైన. అక్కడ పాకిస్తాన్లో మంత్రి ఏమో ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదని మాట్లాడతారు ఒక మంత్రి. మరోవైపు ఆ డిఫెన్స్ రక్షణ మంత్రి ఏమో 30 సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తున్నామంటూ కూడా మీడియా ముఖంగా ఇంటర్నేషనల్ మీడియాలో పాకిస్తాన్ పరువు తీసుకుంటుంది. అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సొసైటీకి? మరోవైపు అదేవిధంగా ఈ ప్రశ్న రవిశంకర్ గారికి కూడా, నిన్న ఏదైతే పాకిస్తాన్లో కరాచీ పోర్ట్ ధ్వంసమైందో అక్కడ వస్తున్నటువంటి కొన్ని మాటలు అంటే మైక్లో మాట్లాడుతున్నవి, మీ పిల్లల్ని మీ సంపదను తీసుకుని కల్మా చదువుకుంటూ రోడ్ల మీదకు వెళ్ళిపోండి, ఇల్లు వదిలేసి అంటూ కూడా ప్రకటన చేస్తున్నారు. మనమేమో ఏదైనా మాక్ డ్రిల్స్ చేసినప్పుడు మీరు పిల్లలు అందరూ జాగ్రత్త, ఇంట్లో పక్కన సేఫ్ ప్లేస్లో ఉండమని చెప్తాం. వీళ్ళు కల్మా చదువుకుంటూ మీ సంపదని మీరు రోడ్ల మీదకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్నది మతం పేరు మీద ఏర్పడిన దేశంలాగానే వాళ్ళు అదే పద్ధతుల్లో దాన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకేంటంటే ముందు నుంచి కూడా పాకిస్తాన్కి ఇక్కడ విడిపోయిన తర్వాత
మన భారతదేశం మీద ఒక కచ్చ పెంచుకున్నారు. అంటే నేను అక్కడ హిందువులు లేరని కాదు, అక్కడ ఉన్నారు కొన్ని లక్షల మంది హిందువులు ఉన్నారు అక్కడ. అలా బతుకుతున్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, ఒక లైఫ్లీ గుడ్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మొదటి నుంచి కూడా భారతదేశం మీద ఒక కక్ష పెంచుకుని ఈరోజు భారతదేశంలో ఉన్న పీస్ఫుల్ పరిస్థితుల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న ముస్లిమ్స్ అందరూ మా వాళ్ళు అనుకుంటున్నారా ఏమో తెలియదు, కానీ ఏమైనా ఈసారి ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మీద మాత్రం వాళ్ళు మనలో ఉన్న ఐక్యతని ఇంకా తీసుకురాగలిగిన దాన్ని ఒక విధంగా నేను థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళందరూ కూడా. భారతదేశం మొత్తాన్ని కూడా అన్ని మతాలు వాళ్ళని ఒక తాటికి తీసుకొచ్చి భారతదేశం మొత్తం మీద ఒకటి నిలబెట్టగలిగారు. ఇది నిజంగా అద్భుతమైన ప్రక్రియ. కానీ వాళ్ళు చేసే మాటలు మాత్రం నిన్న మొన్న చూశాను నేను, మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం కూడా మాట్లాడి మళ్ళీ హీఈస్ అటెండింగ్ ది టెర్రరిస్ట్ ఎవరైతే చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు హాజరవుతున్నారు, పాకిస్తాన్ జెండాలు కప్పుతున్నారు. అంటే నిర్లజ్జగా మేమేమి టెర్రరిజం పోషించట్లేదు ఒక ఆయన అంటాడు, ఒక ఆయన మా దగ్గర క్యాంపులు ఉన్నాయంటారు, మీరు పట్టుకోండి అంటారు, ఓపెన్గా మాట్లాడతారు, మళ్ళీ మా దగ్గర లేవంటారు, మళ్ళీ అక్కడ అంత్యక్రియలకి హాజరవుతానున్నారు. ఎంత నిస్సిగ్గుగా చేసేది నేను ఇంతవరకు ఆశ్చర్యం కలిగేస్తుంది. ఎందుకు ఇంత చేస్తున్నారు అన్నది దాని మీద తప్పనిసరిగా ఈరోజు అంతర్జాతీయంగా అన్ని దేశాలు వాటి మీద కల్పించాల్సిందే. నేను ఐ రిక్వెస్ట్ మన చైనా నుంచి కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చైనా తోటి వాళ్ళకి వాణిజ్య సంబంధాలు బాగా పెరిగాయి. ఇంతకుముందు చైనా భారతదేశంతో బాగుండేది, కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా మరి మన భారతదేశం యొక్క విదేశీ దాంట్లో ఏమన్నా పొరపాట్లు జరిగినాయి ఏం జరిగాయో కానీ కొద్దిగా ఎక్కువ చైనా అటువైపు మొగ్గడం కూడా జరిగింది. ఏమైనా చైనా కూడా దాన్ని వాళ్ళ ఏదైతే మద్దతు చెప్తున్నారో, కానీ వాళ్ళు లక్కీలో నిన్న కూడా ఒక స్టేట్మెంట్ చైనా చూశాను నేను, మాకు ఇద్దరు మిత్రులే అని కూడా. అదొక మంచి ప్లస్ పాయింట్. దాంతో పాకిస్తాన్ ఇప్పుడు మీరు అడిగిన సబ్జెక్ట్ ఏంటంటే పరిస్థితి ఉండదు. పాకిస్తాన్ లో వాళ్ళు కల్మా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు యుద్ధం జరిగినప్పుడు అని మీరు అడిగారండి. అవును, చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. మనము మన ప్రజలకి భారత ప్రభుత్వము ప్రజలకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసింది. యుద్ధం వచ్చినప్పుడు అనివార్య కారణాలతో ఏమైనా అనివార్య సంఘటనలు జరిగినప్పుడు గాయపడిన వారిని, చిన్నపిల్లలని, వృద్ధులను, మహిళలను ఎట్లా కాపాడాలి అనే విషయం పైన మనం ట్రైనింగ్ ఇచ్చామండి. ఇక్కడ ఉండండి, పిల్లల్ని ఇట్లా బుధాన్ని వేసుకుని పరిగెత్తుకుంటూ లోపలికి ఇట్లా రండి అని చెప్పాం. వాళ్ళకి ఇంత అవగాహన లేదండి. ఎప్పుడు వాళ్ళు పక్క దేశాల మీద దాడులు చేయటం, పక్క దేశాల మీద కుట్ర